ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఈదురు గాలులతో రైల్వే కోడూరు నియోజకవర్గంలోని అరటి తోటలు ధ్వంసమయ్యాయి. వేలాదిగా అరటి చెట్లు పడిపోయాయి. రైతులకు భారీగా పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 5వ తేదీ శనివారం నాడు కోడూరు మండలం అనంతరాజుపేట పంచాయతీ తుంగవడ్లపల్లిలో ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ పర్యటించారు. రైతుల పొలాల్లోకి స్వయంగా వెళ్లి ధ్వంసమైన అరటి తోటను పరిశీలించారు. రైతులు నష్టపోయిన పంట నష్ట వివరాలను ఎమ్మెల్యే గారు స్వయంగా ప్రజల అధికారుల సమక్షంలో అడిగి తెలుసుకున్నారు. 5 మండలాల్లో అరటి తోటలను సందర్శించి పంట నష్టం వివరాలను ఆరా తీసి నివేదిక అందించి అరటి రైతులకు తగిన నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అరటి రైతులకు తగిన నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రైతులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.